అందరికీ నమస్కారం అండి. హిందువులు ఎంతో ముఖ్యంగా జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి పండుగ ముఖ్యమైన పండుగ అండి. ఈ రోజున సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి జన్మించిన రోజుగా, అలానే 14 ఏళ్ల వనవాసం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన శ్రీరామునికి పట్టాభిషేకం చేసిన రోజు కూడా ఈ రోజేనండి. పైగా మన పురాణాల ప్రకారం ఈ రోజున సీతారాములకు కళ్యాణం జరిగింది అని కూడా చెప్తారండి. ఇంతటి విశేషత ఉందండి ఈ శ్రీరామనవమి పండుగకి. ఈ రోజున కర్కాటక లగ్నంలో వసంత ఋతువు అభిజిత్ ముహూర్తంలో నవమి తిథిన సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీరామచంద్రమూర్తి జన్మించినట్లు మన పురాణాలలో అయితే తెలుపబడిందండి. ఇంతటి విశేషం ఉన్నటువంటి ఈ శ్రీరామనవమి పండుగ 2024వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది? ముందుగా నవమి తిథి విషయానికొస్తే శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఏప్రిల్ 16వ తేదీన మంగళవారం రోజున సాయంత్రం 4:22 నుంచి 17వ తేదీన బుధవారం రోజున సాయంత్రం 5:14 వరకు మనకి నవమి తిథి ఉందండి. ఈ రోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఉదయం 7:25 వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజు మనకి తెల్లవారుజామున సూర్యోదయం టైంలో మనకి నవమి తిథి ఉందండి. పైగా మనకి మధ్యాహ్నం 12 గంటల సమయంలో నవమి తిథి ఉంటేనే ఆ రోజున మనము శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటాం. కాబట్టి 2024వ సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ ఏప్రిల్ 17వ తేదీన బుధవారం రోజునైతే మనం జరుపుకుంటామండి. మరి ఈ రోజున మనము ఏ సమయంలో పూజ అనేది చేసుకోవాలి, ఈ రామయ్యకు మనము ఏ విధమైన మంత్రాలను పఠించాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలో ఇప్పుడు నేను తెలియజేస్తాను. ఈ రోజున మనము పూజించుకోవాల్సినటువంటి పూజా సమయము 17వ తేదీన ఉదయాన్నే మీరు 8 గంటల లోపల ఉదయాన్నే పూజ అనేది చేసుకోవచ్చండి. అంత పొద్దున్నే కనుక మీకు కుదరకపోతే 11 గంటల నుంచి 12:50 వరకు టైం అనేది బాగుందండి. రోజున శ్రీరామచంద్రమూర్తికి నివేదించవలసినటువంటి నైవేద్యములు ముఖ్యంగా పానకం, వడపప్పు, చలివిడి, పులిహోర, ఈ 4 అయితే ఎక్కువగా శ్రీరామనవమి రోజున ప్రతి దేవాలయాలలో కానీ ప్రతి పూజలో కూడా శ్రీరామచంద్రమూర్తికి నివేదన అనేది చేస్తారండి. మీ శక్తి కొలది మీరు ఎన్ని నైవేద్యాలైనా చేసుకోవచ్చండి. కానీ ముఖ్యంగా అయితే ఉండవలసింది వడపప్పు, పానకం, ఈ 2 నైవేద్యాలు ఉన్నా కూడా సరిపోతుందండి. ఈ రోజున ఏ మంత్రాలు జపించాలి అంటే నేను మీకు డిస్ప్లేలో చెప్తానండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని 3 సార్లు కనుక పఠిస్తే 1000 సార్లు విష్ణు సహస్రనామం పఠించినటువంటి ఫలితాన్ని అయితే పొందవచ్చండి. కాబట్టి ఎవరైనా సరే మీకు మంత్రాలు ఏవీ రాలేదు అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని ఒక్కటి కూడా పఠించినా సరిపోతుందండి. ఈ రోజున ముఖ్యంగా ఒకవేళ మీ దగ్గర కనుక పుస్తకాలు కనుక ఏవైనా ఉంటే శ్రీరాముని యొక్క అష్టోత్తరాలు, సీతాదేవి యొక్క అష్టోత్తరాలను మీరు పఠిస్తూ ఈ శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటల సమయంలో భద్రాచలంలో, అలానే ఒంటిమిట్ట, కడప జిల్లాలో ఒంటిమిట్టలో శ్రీరామచంద్రమూర్తికి ఘనంగా కళ్యాణం అనేది జరిపిస్తారండి. ఎవరైనా సరే మీ జాతకంలో ఏదైనా కుజదోషాలు ఉన్నా, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి వివాహం చూస్తున్నా కూడా మీకు వివాహం కుదరలేదు అనుకున్న వాళ్ళు ఈ శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటల సమయంలో మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలలో మీరు శ్రీరామచంద్రమూర్తికి కళ్యాణం అనేది జరుగుతుందండి. మీరు దగ్గర ఉండి వీక్షించిన, అలానే మీరు ఆ కళ్యాణాన్ని చేపించినా కూడా మీ జాతకంలో ఉండేటువంటి దోషాలన్నీ తొలగి శీఘ్రంగా వివాహం అనేది మీ వారి కళ్యాణంలో అక్షింతలు ఉంటాయి కదండి. ఆ అక్షింతలను వివాహం అంతా అయిన తర్వాత ఎవరైనా సరే పెళ్లి గాని యువతీ యువకులకు ఈ అక్షింతలతో ఆశీర్వాదం అనేది ఇస్తే వాళ్ళకి తర్వాతి సంవత్సరం కల్లా వివాహం జరుగుతుంది అని ఒక నమ్మకం అండి. కాబట్టి ఇటువంటి పరిహారాలను అయితే ఈ శ్రీరామనవమి రోజునైతే మీరు చేయొచ్చు. ఇదండి ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి, పూజా సమయం, ఏ మంత్రాలను పఠించాలో పూర్తిగా తెలియచేశాను కదా అండి. మరో వీడియోలో శ్రీరామనవమి పండుగ రోజున పూర్తి పూజా విధానం, ఆ శ్రీరామచంద్రమూర్తికి ఏ విధంగా పూజ చేయాలో క్లియర్గా నేను తెలియచేస్తానండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు.